ఎప్పుడో మాట చెబుతుంటాను, లెస్ ప్రేయర్ లెస్ పవర్. అందరూ చెప్పండి, లెస్ ప్రేయర్ లెస్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్. ఇప్పుడు మూడోది మీరు అందరూ పూరించాలా, నో ప్రేయర్ నో పవర్. ఎందుకు కొన్నిసార్లు దురాత్మ శక్తుల ప్రాబల్యాన్ని జయించలేకపోతున్నావు? ప్రస్తుత లోకాన్ని ప్రేరేపిస్తున్న సాతాను శక్తుల యొక్క ప్రాబల్యాన్ని ఎందుకు జయించలేకపోతున్నావు? అపవాది నిన్ను నిరాశకు నిస్పృహ గురి చేస్తుంటే ఎందుకు అపవాదికి నువ్వు చోటిస్తున్నావు అంటే ఆంతర పురుషుల్లో శక్తి లేదు, ప్రార్థన లేదు. కాబట్టి ప్రార్థించే, దేవుడు చూస్తున్నాడని ప్రార్థించే, ప్రభు గమనిస్తున్నాడని ప్రార్థించే, ఆయన ఈ ప్రార్థన వింటున్నాడని విశ్వాసంతో ప్రార్థించే. అప్పుడు కదా నువ్వు బలం పొందేది, దేవునిలో కొనసాగేది. నీ భర్త ఇంకా ప్రభువుని అంగీకరించలేదా? చేయి, ప్రార్థించే. నీ భర్త మార్పు కోసం ప్రార్థించే. కానీ ఆయన మారడండి, వెస్లీ గారు. ఆమె మారదండి, నా భార్య అస్సలు మారదండి, మీరు ఆమె గురించి నన్ను ప్రార్థన చేయమని అడగండి అన్నాడు ఒక ఆయన. నా భార్యలో అసలు మార్పు లేదండి అంటే, ప్రార్థన చేయ బ్రదర్ అంటే ఆయన అన్నాడు ఆమె అసలు మారదండి అంటే, ఆవిడ మారడం ఈయనకి ఇష్టం లేదన్నట్టుగా ఉందో ఇప్పుడు పరిస్థితి అక్కడ. పిల్లలు మారరండి, డోంట్ ఎవర్ సే దట్, ప్రే ఫర్ దట్. చేయి, ప్రార్థించే బలంగా. హడ్సన్ టాలర్ ప్రభువులో చాలా బలంగా వానబడ్డానికి కారణం తన తల్లి చేసిన ప్రార్థన. ఆమె చేసిన ప్రార్థన చాలా గొప్పది. హడ్సన్ టాలర్ యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించింది, తల్లి, ప్రభువా నా కుమారుడు యవ్వన కాలంలో నేను పట్టుకోవాలి ప్రభువా, రక్షణ పొందాలి ప్రభువా, తన యవ్వనాన్ని నీ కొరకు వాడాలి ప్రభువా. లోకంలో చాలామంది తమ యవ్వనాన్ని వ్యర్థమైన వాటి కోసం వినియోగించే వాళ్ళు ఉన్నారు, కానీ నా కుమారుడు పవిత్రమైన కార్యాల కోసం, నీ కార్యాల కోసం తన యవ్వనాన్ని వాడాలి. తల్లి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. మై డియర్ మదర్స్, ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ యువర్ టీనేజ్ బాయ్స్ అండ్ టీనేజ్ గర్ల్స్? మీ ఇళ్లలో ఉన్న యవనస్తుల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? వారి బలం దేవునికి ఇవ్వాలని. నీ బిడ్డలు వారి బలాన్ని దేవునికి ఇవ్వకపోతే సాతానుడు వారి బలాన్ని చాలా బలంగా వాడుకుంటాడు. సాతాను చేతిలో వాడబడే పిల్లలుగా ఉండాలని కోరుతున్నావా, లేదా దేవుడు వాడుకునే బిడ్డలుగా ఉండాలని కోరుతున్నావా? మా తల్లిగారు మా కోసం ప్రార్థించారు, మా ముగ్గురు కోసం. ప్రభువా మా బిడ్డలు తమ యవ్వన బలాన్ని కోసం వాడాలని ఆయన. మేము టీనేజ్లో ఉండగానే ప్రభువుని అంగీకరించాం, టీనేజ్లో ఉండగానే సేవకు వచ్చాం. నేను చెప్పగలను ప్రియుల, నా యవ్వనానికి నేను న్యాయం చేశానని చెప్తాను. ఎందుకోసం తెలుసా? అది నా యేసయ్య కోసం వాడాను. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. నాకు వేరే ఎజెండా ఏం లేదు, వేరే ఆబ్జెక్టివ్ ఏం లేదు. దేవుని సేవ 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 సేవ. అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించడం. రాత్రులు ఎప్పుడో 1 గంటకి 2 పడుకునే, ఆరోగ్యాలు కూడా కొన్నిసార్లు లెక్క చేయకుండా ప్రభు కోసం తిరిగామంతే. లోకంలో చాలామంది తిరగట్లేదు వ్యర్థమైన వాటి కోసం. దేవుడి కోసం మనం దేవుని కోసం మనం వాడద్దా మన బలాన్ని, మన శక్తిని దేవుని కోసం వాడద్దా? నేను ఎప్పుడు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఆర్మీలో పనిచేసే జవాన్లు మీరు చూడండి, వారు ఎంతగా దేశం కోసం పోరాడుతుంటారో, దేశాన్ని కాపాడడానికి జవాన్లు ఎంత ప్రయాసపడుతుంటారో, వారికి ఉన్న తెగింపు కానీ, కమిట్మెంట్ కానీ, డెడికేషన్ కానీ ఎంత గొప్పది. అమెరికాలో నేవీ సీల్స్ అని ఉంటారు. వాళ్ళ ట్రైనింగ్ చదివితే మనకే 4 గ్లాసులు నీళ్ళు తాగాలనిపిస్తుంది వాళ్ళ ట్రైనింగ్ గురించి చదివితే. నేవీ సీల్స్ యొక్క ట్రైనింగ్, ఒక్క నేవీ సీల్స్ అమెరికాలో సిద్ధపరచాలంటే వారు ఎంత ప్రయాస. ఏ నేవీ సీల్ కూడా రోజుకు 4 గంటల కన్నా ఎక్కువ పడుకోడట. 4 గంటల కన్నా ఎక్కువ పడుకోరు వాళ్ళు. అంతే 4 అవర్స్కే వారి దేహాన్ని సెట్ చేసుకుంటారు వాళ్ళు. మనకి 8 గంటలు రోజు నిద్రపోయినా నిద్ర ఉండలేదండి వెస్లీ గారు, బాగా బక్క చిక్కిపోతున్నానండి, ట్యాన్ వచ్చేస్తుందండి. 8 గంటలు పడుకుని 4 గంటలు పడుకుంటారు వాళ్ళు. ప్రపంచంలో ఏది దొరికితే అది తిని కడుపు నింపేసుకోగలరు వాళ్ళు. ఏది దొరికితే ఒకళ్ళు ఏం దొరకకపోయినా కొన్ని రోజుల పాటు అలా ఉండిపోతారు వాళ్ళు. బురదలో మోకాళ్ళ లోతు లేదా నడుము లోతు బురదలో మనం నడవడమే కష్టమైతే వాళ్ళు బురదలో పరిగెడతారు గంటకు 30 కిలోమీటర్లు. వాళ్ళకి 72 అవర్స్ ఒక టిపికల్ ట్రైనింగ్ ఉండదు. రూమ్లో కూర్చోబెడతారు 72 గంటలు నిద్రపోకుండా అలా కూర్చోవాలి. ఏముండదు ఇంకా, నో నథింగ్. 72 గంటలు తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెడతారు. అలాగే కూర్చున్న చోట నిద్రపోకూడదు, ఏ విధమైన వ్యాపకాలు ఉండవు, అలా కూర్చుని ఉండాలి. అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి వాళ్ళకి అప్పగించబడిన బాధ్యత మీద. అవన్నీ చూసిన ఆశ్చర్యం అవుతుంది. ఒక దేశాన్ని కాపాడేవాడే, ఒక దేశాన్ని కాపాడాలనుకునేవారు ఉగ్రవాదుల నుంచి, ప్రక్క దేశపు సైన్యం నుండి దేశాన్ని కాపాడాలనుకునే సైనికుడే అంత నిబద్ధతో ఉంటే
దేవుని బిడ్డలుగా మనం ఇంకెంత పట్టుదలగా ఉండాలి దేవుని కార్యాల కోసం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవ్వన బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. మీ బలం దేవుని కోసం వాడండి. ఆంతర్య పురుషునందు శక్తి కలిగి ఉండాలంటే యు మస్ట్ ప్రే ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.